Daily. Taste the Daily. తెలంగాణ అసెంబ్లీలో ఈరోజు నదీ జలాల వినియోగం ప్రభుత్వ పాత్రపై కీలక చర్చ జరగబోతోంది. నీటి ప్రాజెక్టులు నదీ జలాల వినియోగంపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల నీటి ప్రాజెక్టు సామర్థ్యం కుదింపు వెనుక బీఆర్ఎస్ పాలకుల నిర్లక్ష్యం ఉందని కాంగ్రెస్ నాయకులు అభిప్రాయపడుతున్నారు. కాగా ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కోసం అసెంబ్లీలో ప్రత్యేక స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఈ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. అయితే ఈ ప్రెజెంటేషన్ కు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ దూరంగా ఉంది. అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తర్వాత సభ్యుల అభిప్రాయాలను తెలుసుకుని నదీ జలాలపై జరిగిన అన్యాయంపై విచారణకు ఆదేశించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈరోజు తెలంగాణ అసెంబ్లీలో కీలక చర్చ జరగబోతోంది. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నారు. నదీ జలాలు అలాగే నీటి ప్రాజెక్టులకు సంబంధించి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇక ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తర్వాత చర్చ జరగబోతుంది. చర్చ అనంతరం సభ్యుల అభిప్రాయాలు తీసుకోబోతున్నారు. ఇక నదీ జలాల విషయంలో జరిగినటువంటి అన్యాయం ఇతర అంశాలకు సంబంధించి విచారణకు కూడా ఆదేశించే అవకాశం ఉన్నట్లయితే వార్తలు వస్తున్నటువంటి పరిస్థితి. రెడ్డిక అసెంబ్లీలో ఈ రోజు జరగబోతున్నటువంటి కీలక చర్చకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వంశీకృష్ణ అందిస్తారు. వంశీకృష్ణ. శివ, అసెంబ్లీలో ఈరోజు కీలక అంశంపై చర్చ జరగనుంది. గత 15-20 రోజుల నుంచి కూడా అంటే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మధ్య జరుగుతున్నటువంటి ఏదైతే మాటల యుద్ధానికి సంబంధించినటువంటి నీళ్లు నిజాలు పేరుతోటి అంశం మనందరికీ కూడా తెలిసిందే. పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి అంశం కావచ్చు, దాంతో పాటుగా బనకచెర్లకు సంబంధించినటువంటి అంశం పైన కూడా గత కొద్ది రోజుల నుంచి కూడా అటు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ప్రజెంట్ పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన అంశం పైన ఈ రోజు అసెంబ్లీలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఇప్పటికీ దీనికి సంబంధించి ప్రజెంటేషన్ ఇచ్చిన అనంతరం అయితే దీనిపైన చర్చ కూడా జరగనుంది. ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలందరికీ కూడా ఏదైతే ప్రత్యేకంగా క్లాసెస్ నిర్వహించారో నీటిపారుదలకు సంబంధించిన అంశాలపైన కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ ఎమ్మెల్యేలకు అవగాహన సదస్సు నిర్వహించినటువంటి సందర్భం కూడా మనందరికీ కూడా తెలిసింది. దాంతో పాటుగా నిన్న మహబూబ్ నగర్ ఎమ్మెల్యేలకు కూడా ప్రత్యేకంగా సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయినటువంటి సందర్భం కూడా మనకు తెలిసింది. పాలమూరు రంగారెడ్డి విషయంలో అసలు వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలి. ఈ అంశం పైన ఎక్కడ కాంప్రమైజ్ కావద్దు. ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణలను తిప్పికొట్టాలంటే కూడా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన నాయకులతో కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశమై దిశానిర్దేశం చేసినటువంటి విషయం కూడా మనందరూ కూడా తెలిసిందే. నీళ్లు నిజాలు పేరుతోటి కూడా ఈ రోజు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ రోజు ప్రత్యేకంగా పీపీటీ ఏదైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. అనంతరం ఈ అంశం పైన చర్చ జరగనుంది. ఏదైతే పాలమూరు రంగారెడ్డికి సంబంధించి అనుకున్నటువంటి ఏదైతే సాధారణంగా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి వాటా కంటే కూడా తక్కువ వాటాను తీసుకొచ్చారంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తుంది. మరోపక్క కాంగ్రెస్ పార్టీ కూడా మాట్లాడుతూ అటు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ హయాంలోనే కృష్ణా నదీ జలాల పంపిణీ విషయంలో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేసింది బీఆర్ఎస్ పార్టీని అని, సంతకాలు పెట్టొచ్చింది కూడా బీఆర్ఎస్ పార్టీని అంటే కూడా మన పక్క కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మా అందరికి కూడా తెలుస్తుంది. ఈ అంశం పైన అటు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అటు ఈ నెలలో సభలు కూడా నిర్వహించినటువంటి పరిస్థితి కూడా సెంటిమెంట్ ను రెచ్చగొట్టాలని బీఆర్ఎస్ పార్టీ చూస్తుందంటూ కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేసినటువంటి విషయం కూడా మనందరూ తెలిసిందే. పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి అంశం పైన ప్రత్యేకంగా ఈ రోజు సమావేశం నిర్వహిస్తా ఉన్నారు. ఈ సమావేశంలో
అనేక అంశాలపైన చర్చించే అవకాశం కనిపిస్తోంది. గతంలో చేసుకున్నటువంటి ఒప్పందాలు కావచ్చు, దాంతో పాటుగా ప్రజెంట్ జరుగుతున్నటువంటి అంశాలపైన కూడా చర్చించే అవకాశం ఉంది. ఏదైతే ఈ అంశం పైన అసెంబ్లీలో తమకు కూడా పీపీటీ అవకాశం కల్పించాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. నిన్న స్పీకర్ తమకు మాట్లాడే అవకాశం కల్పిస్తలేరు అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేసినటువంటి విషయం మనందరికీ కూడా తెలుస్తుంది. అదేంటి వాకౌట్ చేసిన అనంతరం నిన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ కూడా పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి అంశం పైన తాము బీఆర్ఎస్ భవన్ లో ప్రత్యేకంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తాము అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. మొత్తం మీద ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ లేనందున కొత్త అసెంబ్లీలో వాడివేడి చర్చ మాత్రం లేకపోవచ్చు, కానీ ఈ అంశం పైన మాత్రం బయట మాత్రం మాటల యుద్ధం జరిగే అవకాశం మాత్రం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ అంశం పైన ఏదైతే పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి అంశం పైన కావచ్చు, బనకచెట్లకు సంబంధించినటువంటి అంశం పైన ప్రత్యేకంగా నిన్న కేంద్రం కూడా బనకచెట్లకు సంబంధించినటువంటి అంశం పైన ఒక కమిటీని ఏర్పాటు చేసినటువంటి విషయం కూడా మనందరికి కూడా ఉంది. మరోపక్క బనకచెట్ల అంశం, మరోపక్క పాలమూరు రంగారెడ్డి అంశం తోటి కూడా పాలిటిక్స్ వేడెక్కాయని కూడా మనం చెప్పవచ్చు. ప్రజెంట్ అసెంబ్లీ సమావేశాలకు రావాలని మరోపక్క అధికార పక్షమైనటువంటి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీని కోరుతా ఉంది. అసెంబ్లీ సమావేశాలకు రావాలి, పాలమూరు రంగారెడ్డిపై చర్చించాలి, ఈ అంశాలకు సంబంధించి నిజాలు బయటకు వస్తాయి అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి ప్రధాన అంశంగా మనకు కనిపిస్తా ఉంది. కానీ బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీకి వస్తే తమకు మాట్లాడే అవకాశం మీరు కల్పించారు కాబట్టి మేము రావడం లేదు, అందున స్పీకర్ తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ కూడా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ చెప్పినటువంటి అంశంగా మనకు కనిపిస్తోంది. మొత్తం మీద ఈ రోజు ఒకటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ప్రభుత్వ తరపు నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో ఇవ్వనున్నారు. మరొక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ బయట బీఆర్ఎస్ భవన్ లో ఇవ్వనున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ.